రాజకీయాలలో ఎప్పుడు కూడా విలువలు ఉండాలి, విశ్వసనీయత ఉండాలి అని చాలా గట్టిగా నమ్మిన వ్యక్తిని నేను అలాగే ఉంటాను. పార్టీ కూడా అలాగే ఉండాలని చెప్పి మొట్టమొదటి రోజు నుంచి కూడా ఆశించాను. కానీ ఈసారి మాత్రం మిమ్మల్ని చూసినప్పుడు మీ అందరూ చూపించిన తెగువకు, మీ అందరూ చూపించిన స్ఫూర్తికి నిజంగా మిమ్మల్ని అందరికీ కూడా హ్యాట్స్ ఆఫ్ చెప్పాలి. ఎందుకంటే మొన్న జరిగిన 57 చోట్ల ఉప ఎన్నికలు జరిగాయి. అంటే దాదాపుగా జెడ్పీటీసీ స్థానాలకు, ఎంపీపీ స్థానాలకు, వైస్ ఎంపీపీ స్థానాలకు, కోఆప్షన్ సభ్యుల ఎంపికకు, ఉప సర్పంచులకు సంబంధించిన స్థానాలకు సైతం దాదాపుగా 57 చోట్ల జరిగితే ఒక 7 చోట్ల అధికార పార్టీకి గెలిచే పరిస్థితి లేదు కాబట్టి ఒక 7 చోట్ల ఎన్నికలు వాయిదా వేశారు. మరో 50 చోట్ల ఎన్నికలు వాయిదా వేసే పరిస్థితి లేక ఎన్నికలు జరపక తప్పని పరిస్థితిలో ఎన్నికలు జరిపారు. జరిపిన ఈ చోట్ల కూడా దాదాపుగా 50 స్థానాలకు గాను 39 స్థానాలు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు గొప్పగా తెగింపు చూపించి గెలుచుకోగలిగాం. నిజంగా ఆశ్చర్యం కలిగించే విషయాలు ఏమిటి అంటే అసలు తెలుగుదేశం పార్టీకి ఇక్కడెక్కడా కూడా కనీసం గెలవడానికి తగ్గ నెంబర్స్ కూడా లేవు. గెలవడానికి కావలసినన్ని సంఖ్యాబలం లేనప్పుడు తెలుగుదేశం పార్టీ ఎందుకు ఈ మాదిరిగా ఎన్నికలు భయాందోళన మధ్య మభ్యపెట్టి, భయపెట్టి, ప్రలోభాలు పెట్టి, దౌర్జన్యాలు చేస్తూ ఎందుకు ఈ ఎన్నికలు నిర్వహిస్తూ ఉన్నారు అనేది వాళ్ళకే తెలియడం. చంద్రబాబు నాయుడు అనే వ్యక్తికి నిజంగా బుద్ధి జ్ఞానం రెండూ లేవు. ఇన్ని సంవత్సరాలు ముఖ్యమంత్రిగా పరిపాలన చేశాడని చెప్పుకుంటాడు, కానీ నిజంగా ప్రజాస్వామ్యంలో ఉన్నప్పుడు, మనకు బలం లేనప్పుడు హూందాగా అది వదిలేయాలి. అది ప్రజాస్వామ్యంలో ఎవరైనా కూడా చేయాల్సిన పని. అలా చేయకుండా నేను ముఖ్యమంత్రిని, నా పార్టీ అధికారంలో ఉంది, అధికారంలో ఉండేది నేను కాబట్టి నాకు బలం ఉన్నా బలం లేకపోయినా తేడా పడదు, ప్రతి పదవి నాకే కావాలి, ఎవరినైనా కూడా నేను భయపెడతాను, ఎవరినైనా కూడా నేను కొడతాను, ఎవరినైనా కూడా నేను చంపుతాను, ఎవరినైనా కూడా నేను ప్రలోభ పెడతాను అని చెప్పి నిజంగా అహంకారంతో వ్యవహరిస్తూ ఉన్న తీరును ఈరోజు రాష్ట్రంలో మనం చూస్తూ ఉన్నాం. ఇది ధర్మమేనా, న్యాయమేనా అన్నది నిజంగా ప్రతి ఒక్కరూ కూడా రాష్ట్రంలో ఆలోచన చేయాలి. ఇలాంటి పరిస్థితుల్లో ఒకవైపున చంద్రబాబు నాయుడు గారి పాలనలో దాదాపుగా సంవత్సరం అవుతూ ఉంది. మే 13వ తారీఖున ఎన్నికలు జరిగాయి. ఈ మే 13వ తారీఖు వచ్చేస్తే సంవత్సరం అయిపోయినట్టు. అంటే దాదాపుగా 11 నెలలు చంద్రబాబు నాయుడు గారి పాలన అయ్యింది. ఈ 11 నెలల కాలంలో ఎక్కడైనా కూడా నాయకుడు అనేవాడు ఎలా ఉండాలి? తాను చేసిన మంచి పనిని చూపించి, నేను ఈ మంచి చేశాను కాబట్టి ప్రజల దగ్గరికి వచ్చి ధైర్యంగా చిరునవ్వుతో ప్రజల మన్ననలు పొందుతూ వాళ్ళ ఆశీర్వాదాలు తీసుకునే కార్యక్రమం ఎక్కడైనా జరగాలి. కానీ 11 నెలల కాలంలో చంద్రబాబు నాయుడు గారి పాలనలో మనం చూస్తూ ఉన్నది ఏమిటి అని అంటే సూపర్ 6 గాలికి ఎగిరిపోయింది, మోసం. సూపర్ 7లు గాలికి ఎగిరిపోయాయి, మోసం. 143 హామీలు ఎన్నికలప్పుడు ఒక మేనిఫెస్టో అని చెప్పి ఈ కూటమి ప్రభుత్వం దాన్ని చూపించి ప్రజలకంతా కూడా మభ్యపెట్టి, ప్రతి ఇంటికి ప్యాంఫ్లెట్లు పంచి, ప్రతి ఇంటికి వచ్చి వాళ్ళ కార్యకర్తలు ఇదిగో మా మేనిఫెస్టో, ఇదిగో మా చంద్రబాబు నాయుడు బాండ్ పెట్టినాడు, బాండ్ పంపించినాడు మీకు అని ఈ రకంగా ప్రతి ఒక్కరిని కూడా ప్రలోభపెట్టి
143 హామీలనిచ్చి ఎన్నికలు గెలిచారు. గెలిచిన తర్వాత 11 నెలల కాలంలో ఈ పెద్ద మనిషి చంద్రబాబు నాయుడు గారు ఎన్నికలప్పుడు ఆయన చెప్పిన ఈ సూపర్ 6లు ఏమైనాయి, ఈ సూపర్ 7లు ఏమైనాయి అని ఎవరైనా అడగడానికి కూడా ధైర్యం చేస్తే ఆ స్వరం కూడా వినపడకుండా చేయాలి అని తాపత్రయపడతా ఉన్నాడే తప్ప ఆ హామీలను నెరవేర్చాలి, ప్రజలకిచ్చిన మాట నెరవేర్చాలి అన్నది మాత్రం ఎక్కడా కూడా చంద్రబాబు నాయుడు గారు అడుగుల్లో ఎక్కడా కూడా కనిపించడంలా. ప్రతి అడుగు ఒక మోసమే, ప్రతి అడుగులోనూ మోసము. ఆయన పాలనలో మనం చూసేదంతా అబద్ధాలే కనిపిస్తూ ఉన్నాయి. ఈరోజు ఈ పెద్ద మనిషి చంద్రబాబు నాయుడు గారి హయాంలో ఒకవైపున సూపర్ 6లు సూపర్ 7లు గాలికి ఎగిరిపోయాయి, మోసంగా తెలిపోయింది. చివరకు 6 నెలల కిందటి వరకు ఆయన ప్రభుత్వం రాకముందు వరకు, అంటే 11 నెలల కిందట, 11 నెలల కిందటి వరకు, అంటే ఆయన ప్రభుత్వం రాని వరకు వైఎస్ఆర్సీపీ ప్రభుత్వ హయాంలో మీ జగన్ పాలనలో ప్రతి ఒక్కరికి కూడా ప్రతి నెల ఏదో ఒక బటన్ నొక్కేది, ఏదో ఒక రకంగా ప్రతి ఒక్కరికి ఇంట్లో మంచి జరిగే పరిస్థితి నుంచి, 4 ఏళ్ళు నోట్లేకపోయే పరిస్థితి నుంచి చంద్రబాబు నాయుడు వచ్చాడు. 4 ఏళ్ళు లోపలికి పోవడం కదా దేవుడు ఎరుగు, ఉన్న ప్లేటును తీసేశాడు. మరోవైపున సూపర్ 6లు సూపర్ 7లు ఒక మోసంగా ఇవాళ ప్రజలకు అందరికీ కూడా కనపడతా ఉన్నాయి. ఇలాంటి పరిస్థితుల్లో ప్రజల్లోకి పోలేడు, కార్యకర్తలను పంపించలేడు, పంపించి ప్రజలకు ఫలాన్ని మంచి చేశాము అని చెప్పే పరిస్థితి లేదు. స్కూళ్ళు నాశనం అయిపోయాయి, ఇంగ్లీష్ మీడియం గాలికి ఎగిరిపోయింది, నాడు నేడు పనులు ఆగిపోయాయి. 3వ తరగతి నుంచి టోఫుల్ అనే ఒక పీరియడ్ పెట్టి మన పిల్లల్ని గొప్పగా చదివించాలి అని చెప్పి ఆరాటపడే ఆలోచనలన్నీ గాలికి ఎగిరిపోయాయి. టోఫుల్ క్లాసులు తీసేశారు, సబ్జెక్ట్ టీచర్ కాన్సెప్ట్ను 3వ తరగతి నుంచి పెట్టిన పరిస్థితులను గాలికి ఎగిరిపోయాయి. 8వ తరగతి పిల్లలకు ప్రతి సంవత్సరం ట్యాబులు వచ్చేటివి, గాలికి ఎగిరిపోయాయి. మరోవైపు వైద్యం చూస్తామని అంటే ఆరోగ్యశ్రీ బిల్లుల పరిస్థితి చూస్తే నెట్వర్క్ హాస్పిటల్స్కు ఈ 11 నెలల కాలంలో మామూలుగా ఆరోగ్యశ్రీకి నెలకు 300 కోట్లు ఖర్చు అవుతుంది. 11 నెలలకు ఈ పెద్ద మనిషి ఈ నెట్వర్క్ హాస్పిటల్స్కి పెట్టిన బకాయిలు ఎంతో తెలుసా? 3,500 కోట్లు. 3,500 కోట్లు నెట్వర్క్ హాస్పిటల్స్కు బకాయిలు పెట్టినాడు. అంటే ఆ 300 కోట్లు నెల నెల ఇవ్వాల్సింది 11 నెలల్లో ₹1 ఇలా. చివరికి నెట్వర్క్ హాస్పిటల్ ఆరోగ్యశ్రీ పేషెంట్లకు వైద్యం చేయడానికి సుముఖంగా లేని పరిస్థితి ఈరోజు రాష్ట్రంలో కనిపిస్తూ ఉంది.